ఉత్తరప్రదేశ్ యూట్యూబర్ అనురాగ్ ద్వివేది నివాసంపై ఇటీవల ఈడీ అధికారులు జరిపిన దాడుల్లో పలు కీలకమైన ఆధారాలు బయటపడ్డాయి. అనురాగ్ ద్వివేదికి చెందిన పలు లగ్జరీ కార్లు, కోట్ల రూపాయలు విలువ చేసే విలాసవంతమైన వాహనాలు, హవాలా మార్గాల ద్వారా పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలను ఈడీ అధికారులు గుర్తించారు. అనురాగ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు నిషేధిత బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసేవాడు. ఈ యాప్ల ద్వారా వచ్చిన అక్రమ సంపాదనపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తున్నారు. అనురాగ్ ద్వివేది హవాలా ఆపరేటర్లు, బినామీ బ్యాంక్ ఖాతాలు, మధ్యవర్తుల ద్వారా నగదు రూపంలో చెల్లింపులు స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బును చట్టబద్దమైనదిగా చూపించేందుకు లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ అక్రమ సంపాదనతో దుబాయ్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లుగా కూడా ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 3 కోట్ల రూపాయల విలువైన చరాస్తులు, 20 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరున్నారు, ఎంత మొత్తం అక్రమంగా సంపాదించారు అనే కోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆస్తుల జప్తులు, అరెస్టులు జరిగే అవకాశం ఉంది.